అమ్మా అమ్మా వస్తున్నానమ్మా. నాన్న నాన్న నేను వెళ్ళొస్తాను. ఊరు చెరగానే ఉత్తరం రాస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ ఇచ్చిన మందులన్నీ వాడుతూ ఉండండి. సీత, అమ్మా సీత, ఈ డబ్బా తీసుకోమ్మా. ఏమిటమ్మా ఇది? నీకిష్టమని సున్నుండలు చేశానమ్మా. ఎందుకమ్మా నా కోసం ఇవన్నీ శ్రమపడి చేయడం? సీత, దాంది శ్రమ అంటున్నావు, మరి మా అందరి కోసం నువ్వు కష్టపడ్డానే అవనాలమ్మా. నాన్న, పెళ్లి కావలసిన ఆడపిల్లవి, ఎక్కడో దూరంగా ఎస్టేట్లో ఒంటరిగా ఉద్యోగం చేస్తూ మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావు. వచ్చే జీతంలో 3 వంతులు మాకే పంపిస్తున్నావు. శ్రమ అంటే నిజంగా నీదమ్మా. ఇది శ్రమ కాదు నాన్న, బాధ్యత. చిన్నతనంలో పిల్లల మంచి చెడ్డలు తల్లిదండ్రులు చూస్తారు. ఆ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత తల్లిదండ్రులు సుఖపెట్టే బాధ్యత వాళ్ళదేగా. వండర్ఫుల్ అక్క, వండర్ఫుల్. బ్రహ్మాండంగా చెప్పావు. నా దగ్గర లేవు కానీ నువ్వు చెప్పిన డైలాగ్ కి అక్షరానికి లక్ష ఇవ్వచ్చు. అది సరేనే, నేను ఊరు వెళ్తున్నాను తెలుసు కదే, కాస్త తొందరగా రావచ్చు కదే. ఇప్పుడు నేను చేసింది అదే అక్క. టెన్నిస్ గేమ్ ఆడుతున్నాం. ఆట మధ్యలో నువ్వు ఊరికెళ్తున్నావు అనే విషయం గుర్తుకొచ్చింది. వెంటనే ర్యాకెట్ పుచ్చుకుని రాకెట్ లా దూసుకొచ్చేసాను. రాధా, ఆటలాడడం కాదే, శ్రద్ధగా చదువుకుని ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. అర్థమైందా? అమ్మా, నేను ఇక బయలుదేరతాను. ఏమిటోనమ్మా, పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపవలసిన నిన్ను మగపిల్లవాడిని పంపించినట్టు ఉద్యోగానికి పంపవలసి వస్తోంది. అదే ఆ మాటే పొరపాటమ్మా. ఏ ఉద్యోగాలు మగపిల్లలే చేయాలా? ఆడపిల్లలు పెళ్లి చేసుకుని పిల్లలకంటూ కూర్చోవాలా? అమ్మా, నీవన్నీ అమ్మమ్మ కాలం నాటి మాటలు. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగవాళ్లతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు కదనా? సర్లేవే తల్లి, నీతోనే మాట్లాడలేను. కన్నదాన్ని కనుక బిడ్డ పెళ్లి గురించి బెంగపడుతున్నాను. బెంగెందుకు? ఈ ఏడాదితో నా చదువు అయిపోతుంది. ఆ తర్వాత నేను ఉద్యోగం చేస్తాను. మా అక్కకి పక్క నుండి నేనే పెళ్లి చేస్తాను. నా పెళ్లి సరేనే, పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ రాకపోతే నీ పెళ్లి నేను చేస్తాను. అమ్మా, టైం అయింది, నేను వెళ్తాను. నేను తాకగా